ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూలై మాసం నందు మనము అంత్యకాలపు సంకేతాలు, అందులో భాగంగా ఎండ్ టైమ్ సైన్స్, అందులో భాగంగా మరి అనేక విధములైనటువంటి చివరి దినాలలో యేసు ప్రభు రాకడకు ముందు జరగబోయేటటువంటి ఎన్నో మరి సంకేతాలు, లేకపోతే జరగబోయేటటువంటి ఈవెంట్స్, వాటి గురించి మనం ధ్యానిస్తుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మనము అంత్య దినములలో మరి ఖగోళపరమైనటువంటి ఆటంకాలు, కాస్మిక్ డిస్టర్బెన్సెస్ in the end times, కాస్మిక్ డిస్టర్బెన్సెస్, ఖగోళపరమైనటువంటి ఆటంకాలు, ఖగోళములో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు, ఆకాశంలో ఉన్నటువంటి శక్తులు, ఇవన్నీ కూడా వాటి గురించి ప్రియులారా నేటి ధ్యానం కొరకు మనందరం కూడా మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 24 verse 29. సరే, ఇక్కడ ఏముందంటే, ఆ దినములలో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. Let's read it in English also. Immediately after the distress of those days, the sun will be darkened, and the moon will not give its light. The stars fall from the sky, and the heavenly bodies will be shaken. కాబట్టి ప్రియులారా, ఇటువంటి కార్యము, యూనివర్సల్ కాస్మిక్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటి చేయగల సమర్థులు ఎవరు ప్రియులారా? మన యొక్క దేవుడు భౌమాధికారి అంటున్నాడు. ఈజ్ సావరెన్ గాడ్, సుప్రీం గాడ్, ఆల్ సూపర్ న్యాచురల్. హీ హాస్ దట్ సూపర్ న్యాచురల్ పవర్స్ ప్రియులారా, అత్యంత శక్తివంతమైనటువంటి వాడు. మరి ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆలివట్ డిస్కోర్స్, ఆ ఒలివ కొండ దగ్గర 24:3 చూస్తే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి వినినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను మరి ఈ యుగ సమాప్తిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను. కాబట్టి శిష్యులు, ఆయన ప్రేమించినటువంటి శిష్యులు, వారు ఆయన అడుగుతున్నారు, మరి ఈ యొక్క సంఘటనలు యేసు ప్రభు వారు ఎన్నో చెప్తున్నాడు, ఇవి ఎప్పుడు జరగబోతున్నాయి, వాటి యొక్క సూచనలు ఏంటి, అవన్నీ అన్నప్పుడు మరి 24 అధ్యాయంలో ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం ప్రియులారా, యేసు ప్రభు వారు అక్కడ మరి తెలియజేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ మరి ఈ యొక్క చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్య భాగంలో, ఈ యొక్క వచనములో మనం చూస్తే, అంత్యకాలాలకు సంకేతాలుగా ఖగోళపరమైనటువంటి ఆటంకాలు, కాస్మిక్ డిస్టర్బెన్సెస్ యాజ్ సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్, చివరి దినాలలో, అంత్య కాలంలో ప్రియులారా, ఎండ్ టైమ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ ప్రియులారా. ఈ యొక్క మాసం అంతా కూడా మనము ఈ యొక్క అంత్యకాలపు సంకేతాలు, సైన్స్, ఈవెంట్స్, జరగబోయేటటువంటి కార్యాలు, వాటి ద్వారా ఏంటి అంటే మనం ఇంకా అలర్ట్ అవ్వటానికి, ఇంకా మెలకువగా ఉండటానికి, ఇంకా మనం సిద్ధపడటానికి, సరి చేసుకోవటానికి, ఒకవేళ పశ్చాత్తాపడటానికి, ఒకవేళ ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటే, దేవునికి దూరంగా ఉన్నట్టయితే దేవునికి దగ్గర అవటానికి మంచి అవకాశాలు పిల్లలు. కాబట్టి ఈ యొక్క కాస్మిక్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి ఖగోళపరమైనటువంటి ఆటంకాలు పిల్లలు. కాబట్టి వీటి గురించి మరి ఆలోచించటానికి ఒక రకంగా హెచ్చరికలు అని చెప్పవచ్చు. మరి అంతేకాకుండా వీటి గురించి కొంచెం ధ్యానం మరి రిఫ్లెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటున్నది. లెట్స్ సీ ప్రియులారా, మరి ఈ యొక్క కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్,
ఇది ఏ సందర్భంలో అన్నప్పుడు మనం ఇందాక చూసుకున్నాం కదండి. ఆలివట్ డిస్కోర్స్. కాబట్టి ఒలివ కొండ మీద జరిగినటువంటి ఒక సంభాషణ, లేకపోతే యేసు ప్రభువారు చెప్పినటువంటిది ప్రియులారా. మరి యేసు ప్రభువారు అక్కడ ఆలయ విధ్వంసం యొక్క అంచనా చెప్పి ఉంటున్నాడు. ప్రిడిక్షన్ ఆఫ్ ది టెంపుల్స్ డిస్ట్రక్షన్. అది మరి ఏ రీతిగా జరగబోతుందో ఆ యొక్క డిస్ట్రక్షన్ అనేటటువంటిది. మరి అంతేకాకుండా యుగం ముగింపు సంకేతాలు, సైన్స్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. మరి ఇది ఎండ్ రాబోతుంది. అంతేకాకుండా ఈ యొక్క కాస్మిక్ ఇమేజరీ సింబలైజెస్ అప్హీవల్. మరి యొక్క విశ్వ చిత్రాలు ఏంటంటే ఒక తిరుగుబాటును సూచిస్తున్నాయి ప్రియులారా. కాబట్టి అంతేకాకుండా మరి ఈ యొక్క థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఒక రకంగా మరి వేదాంతపరమైనటువంటి ప్రాముఖ్యత కూడా మరి దీంట్లో ఉంటున్నది ప్రియులారా. ఇందులో ఏంటంటే వేదాంతం అంటే దైవికమైనటువంటిది. ద డివైన్ సావరెనిటీ, దైవిక సార్వభౌమాధికారం ప్రియులారా. ఆయన అత్యంత శక్తిమంతుడు, సావరెన్ గాడ్, ఆల్ పవర్ఫుల్. దేవుడు ప్రియులారా గందరగోళాన్ని నియంత్రిస్తాడు ప్రియులారా. గాడ్ కంట్రోల్స్ chaos. ఎంతో ఒకవేళ ప్రియులారా వ్యక్తిగత జీవితాల్లో కూడా గందరగోళ పరిస్థితి ఉన్నట్లయితే హీ కెన్ కంట్రోల్ ప్రియులారా. అలాగనే కుటుంబాల్లో ఉన్నటువంటిది, అలాగనే ఈ యొక్క కాస్మిక్ లో కూడా జరిగేటటువంటి అంత కూడా ప్రియులారా మరి రకరకాలైనటువంటి దినాల్లో మరి సునామీది వింటున్నాము. ఇక మరి ఎక్కువగా ప్రియులారా మరి ఆ యొక్క భూకంపాలు అనేటటువంటివి మనం వింటున్నాము. అనేక రకములైనటువంటి పేద మార్పులు రావటం అనేటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఎంత కూడా తీర్పు మరియు ఆశ. సో మనం ఈ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జడ్జిమెంట్ అండ్ హోప్. మరి థియలాజికల్‌గా ఆశించినప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారము, అంతేకాకుండా మరి దేవుని యొక్క తీర్పు, ఉగ్రత. ప్రియులారా అంత్య పాపంలో మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రతను చూస్తాం ప్రియులారా. దేవుని యొక్క శాపము, దేవుని యొక్క అగ్ని ప్రియులారా. మరి దేవుడు అంత్య చూస్తూ ఉండలేడు ప్రియులారా. కాబట్టి విశ్వ సంకేతాలు తీర్పును సూచిస్తున్నాయి. కానీ పునరుద్ధరణకు కూడా వాగ్దానం ప్రియులారా. కాస్మిక్ సైన్స్ ఇండికేట్ జడ్జ్‌మెంట్ బట్ ఆల్సో ప్రామిసెస్ రెస్టరేషన్. మన యొక్క దేవుడు ఏంటంటే మరలా పునరుద్ధరించేటటువంటి దేవుడు ప్రియులారా. అన్ని ఎంత మరి కీడులో నుంచి మేలును జరిగించేటటువంటి వాడు. ఏ రీతిగా యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఎండిన ఎముకలు జీవంగా మారిపోయినటువంటివి. అవి అంతిట్లో కూడా లైఫ్ రావటం అనేటటువంటిది. ఆ రీతిగా మన యొక్క జీవితాలలో కూడా కృంగినటువంటి జీవితాలు, కృషించినటువంటి జీవితాలు, ఎంతో నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి వారిలో ఆ యొక్క ఆశను చిగురింపజేయగలిగినటువంటి శక్తి మన యొక్క దేవునికి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ఇది ఇంకా కొంచెం మనము మరి మన యొక్క ప్రతిస్పందన ఏ రీతిగా హ్యూమన్ రెస్పాన్స్. మరి మనము ఆధ్యాత్మికంగా మేల్కొని ఉన్నామా? ఆర్ వి స్పిరిచువల్లీ అవేక్? ఈ యొక్క ప్రస్తుతం జరిగేటటువంటి ఫ్యూచర్‌లో జరగబోయేటటువంటి ఫ్యూచర్ ఈవెంట్స్ వీటిని గురించి ప్రియులారా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటున్నది. వి నీడ్ టు బి అలర్ట్. వి నీడ్ టు అవేక్ ఫ్రమ్ అవర్ ప్రెజెంట్ స్టేట్. కాబట్టి ఈ యొక్క ఆటంకాలు ప్రతిబింబము మరి పశ్చాత్తాపాన్ని కోరుతున్నాయి ప్రియులారా. ఈ యొక్క మరి కాస్మోలాజికల్ ఇవన్నీ గూడా మరి అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి ఇండియా క్రాష్ జరిగింది. అది ఇప్పటికి గూడా ఇంకా దాన్ని ఏ రీతిగా జరిగిందో అంతు చిక్కటం లేదు ప్రియులారా. హౌ ఇట్ హాస్ హ్యాపెండ్. 2 ఇంజిన్‌లున్నాయి. 2 గూడా ఫెయిల్ అవ్వటం అనేటటువంటిది. ఇట్స్ సంథింగ్ మిస్టరీ. ఆ యొక్క డ్రీమ్ లైనర్ ఆ యొక్క ఫ్లైట్స్ దాంట్లో ఇంతవరకు కూడా అటువంటి భయంకరమైనటువంటి ఎయిర్ క్రాష్ జరగటం అనేటువంటిది జరగలేదు. అయినా చూడండి అటువంటి వార్తలు మనం వింటున్నాం. డిస్టర్బింగ్ న్యూస్ ప్రియులారా. కాబట్టి ఇటువంటివి విన్నప్పుడు మనం ఎంతగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించాలా, పశ్చాత్తాపపడాలా. కాబట్టి కాలము సంపూర్ణమై ఉంటున్నది ప్రియులారా. దేవుని యొక్క రాజ్యం సమీపిస్తున్నది. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ ప్రియులారా. మనము ఎంతగా మారు మనసు పొందవలసినటువంటి వారు సంపూర్ణంగా టర్నింగ్ బ్యాక్ టు గాడ్ హోల్ హార్టెడ్‌లీ, టోటల్లీ సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు గాడ్ ప్రియులారా. కాబట్టి మరి దీని గురించి మనం మరి ఏ రీతిగా మనం అన్వయించుకోవటం అనేటటువంటిది చూసినప్పుడు అనిశ్చితలో మరి ఇక్కడ మరి ప్రధాన ఆలోచన ఏంటంటే అనిశ్చితలో జీవించటం. లివింగ్ ఇన్ అన్‌సర్టెనిటీ.
కాబట్టి ఒకవేళ ఆ రీతిగా అన్‌సర్టెనిటీ తోటి ఉన్నట్లయితే దేర్ ఈస్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రమ్ గాడ్ ప్రియులారా. దేవుని సన్నిధి, ఉద్దేశాన్ని మనం వెతకవలసినటువంటి వారం వింటున్నాం. దేవుని సన్నిధిలో ప్రియులారా మనకు క్షేమము, భద్రత, ధైర్యము ఎంత దేవుని సన్నిధిలోనే ప్రియులారా. మనకు ఎంతైనా సరే మనం వి నీడ్ టు గో టు హిమ్ ప్రియులారా. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ వి హావ్, వాట్ ఎవర్ ఇష్యూస్ వి హావ్, లెట్స్ షేర్ టు గాడ్. దేవునికి ప్రియులారా దేన్ని గురించి చింతించకండి కానీ ప్రార్థన విజ్ఞాపనలతో మీ యొక్క విన్నపమును దేవునికి తెలియజేయడం అని చెప్తున్నాడు. మరి వారు ఆ సముద్రంలో ఎంతో ఆ యొక్క అలజడిలో ఆందోళనలో వాళ్ళంతా శిష్యులంతా కూడా మేము నశించిపోతుంటే నీకేమి ఆ, పట్టట్లేదా అని యేసు ప్రభు దగ్గరికి రావటం, గోజాడటం, అడగటం చూస్తున్నాము. ఆయన అయితే ఎంత నెమ్మదిగా ఉంటున్నాడు, ఎంత ఆ ఆ మరి నిద్రపోతూ ఉండటం అన్నిటిని మనం చూస్తున్నాం ప్రియులారా. కూల్‌గా ఉండటం. దేవుని యొక్క బిడ్డలు ప్రియులారా. మరి లోకపరమైనటువంటి వార్తలు వీటికి చెలించేటటువంటి వారు కాదు. వారు అంతగా ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దే హావ్ హోప్ ఇన్ క్రైస్ట్ ప్రియులారా. వి నీడ్ టు క్లింగ్ టు హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఆశను పెట్టుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. అంతేకాకుండా ప్రార్థన, మరి సహవాసం అనేటటువంటిది, మరి అలాగనే సేవలో పాల్గొనటం అనేటువంటిది. దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు బి బిజీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. బిజీ మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి. అప్పుడు సమస్తం దొరకను. మనం మరి బిజీగా ఉండవలసినటువంటి వారం ఉంటున్నాం ప్రియులారా. మరి ఈరోజు మరి ఒక మెమోరియల్ సర్వీస్‌లో చెప్తున్నారు. ఆయన చనిపోయే అంతవరకు గూడా ఎంతో దేవుని యొక్క పనిలో, పరిచర్యలో, ఆ మిషన్‌లో దాంట్లో బిజీగా ఉంటున్నాడు. ఎంతగానో దేవుని యొక్క వాక్యము, ఆ దేవుని యొక్క పుస్తకాలు అవి ఎక్కువగా చదవటమే కాకుండా రాసేటటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి మేము తెలుసుకున్నాం. ఆ రీతిగా పిల్లారా మనం గూడా ఎంతైనా సరే దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమై ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో వాటిని ఎంతైనా పదును పట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. వి నీడ్ టు షార్పెన్ అవర్ స్కిల్స్ ప్రియులారా. ఆ యొక్క పాటర్ దాంట్లో మనము ప్రియులారా మట్టి లాంటి వారము. ఆయన మనల్ని ఎంతో ఇన్‌స్ట్రుమెంట్‌గా మంచి పాత్రగా చేయగలిగినటువంటి వాడు. యూజ్‌ఫుల్ వెసెల్ ప్రియులారా. ఆ కుమ్మరివాడు ఎంత చక్కగా దాన్ని రూపుదిద్దుతాడు. ఉపయోగపడేటువంటి పాత్రగా చేస్తాడు. ఆ స్కిల్ ఆ యొక్క ఆర్టిస్ట్‌ని మనం చూడగలము. ఆ ఆ యొక్క నేర్పరితనము అవన్నీ గూడా సృజనాత్మకమైనటువంటి ప్రియులారా. ప్రతి ఒక్కరిలో గూడా ఎంతో ప్రియులారా ఆటిని మనం ఎంతగా పదును పెడితే, ఎంతగా వాడుతా ఉంటే అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు వాడటానికి ప్రియులారా మనం ప్రయత్నిద్దాము. కాబట్టి ఈ యొక్క క్రీస్తు తిరిగి రావటానికి మనమందరం గూడా మరి ఎదురు చూడాలా. హి ఈస్ డెఫినెట్‌లీ గోయింగ్ టు కమ్ వన్ డే ప్రియులారా. ఆయన యొక్క రాకడ సూచనలన్నీ గూడా ఈ దినాల్లో కనపడుతున్నాయి. వార్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్, నేచురల్ డిజాస్టర్స్ అనేటటువంటివి. మరి ఈ యొక్క కాస్మిక్ డిస్టర్బెన్సెస్ అనేటటువంటివి. ఇవన్నీ గూడా ప్రియులారా జరగబోతున్నాయి. కాబట్టి మరి ప్రకటన గ్రంథంలో గూడా ఎన్నో జరగబోయేటటువంటి ఈవెంట్స్, ప్రొఫెసీస్ అవన్నీ గూడా ప్రియులారా జరగబోతున్నాయి. వన్ డే గాడ్ ఈస్ యేసు ప్రభు ఏ రీతిగా ఆరోహణమై ఉంటున్నాడు, అదే రీతిగా హి ఈస్ గోయింగ్ టు కమ్ ప్రియులారా. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడే సంఘములో ఆర్ వి అవైలబుల్, ఆర్ వి రెడీ, సిద్ధపడి ఉంటున్నామా? బుద్ధిగల కన్యకల వలె ప్రియులారా వారు మరి ఆయన వచ్చినప్పుడు ప్రియులారా ఏ రీతిగా వారు మరి సిద్ధపడి ఆయనతో పాటు వెళ్ళి ఉంటున్నారు. బుద్ధి లేనటువంటి వారు వారి యొక్క దీపంలో ఆ వెలుగు లేవటం వలన వారిని మరి దాంట్లో వెళ్ళటానికి లేదు ప్రియులారా. అర్హతను కోల్పోయి ఉంటున్నారు ప్రియులారా. ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ప్రతిరోజు ఈ ఈ యొక్క మరి ప్రసంగాలు, ఈ యొక్క డివోషన్స్, ఇవన్నీ కూడా పరిచర్యలు, ఇవన్నీ కూడా దేనికంటే మనం ఇంకా ఆత్మీయంగా టు ఎంకరేజ్. నా యొక్క పైన చూస్తే గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. ప్రతి ఒక్కరం కూడా మరి అనేక రీతులుగా ఎంకరేజ్ చేయబడటానికి, అంతేకాకుండా ఆత్మీయంగా బలపడటానికి, శక్తివంతులమై మనం ఉండేటటువంటి ప్రదేశాలలో
దేవుని కొరకు సాక్షులుగా మహిమకరంగా ఉండాలా అని చెప్పి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు పిల్లరా. ఈ యొక్క సూచనలన్నీ కూడా మరి అంతరిక్షంలోకి, ఖగోళంలోకి ఆటంకాలు ప్రియులారా, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. దిస్ ఇస్ ద టైం. మనం ఆ యొక్క వాటిని తెలుసుకుంటూ మనం ఇంకా దేవునికి దగ్గర అవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వెత్తబడినటువంటి వాక్యం బట్టి వందనాలు తండ్రి. అయ్యో గొప్ప దేవా, తండ్రి తండ్రి తండ్రి, మరి దయగల తండ్రి, మీరు చెప్పినటువంటి రీతిగా ప్రభు, ఏ రీతిగా దినమున శ్రమ ముగిసిన వెంటనే మరి చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడి కాంతిని ఈయడు, ఆకాశంలో నక్షత్రం చాలు. అయ్యో తండ్రి, మాకు వెలుగు పగలు వెలుగు కంపనగా అంటే వెలుగు రావటం చూసి ఉంటున్నాం ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి తండ్రి, మీరే సహాయం చేయండి. ఆ రీతిగా ఉండటానికి మీరు మమ్మల్ని నడిపించమని ప్రభు అయినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ యొక్క తండ్రి మరి ప్రభు వారి యొక్క ప్రతి అవసరాలను తండ్రి మీరు తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి ప్రభు. ఇంకా మీకు దగ్గరే మీకు మహిమకరమైనటువంటి జీవితాలు జీవించగలిగినట్లు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.